హాయ్ అండి. వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. నేను చేయబోతున్నది మష్రూమ్ కర్రీ అండి. 2 ప్యాకెట్లు తీసుకున్నా అండి. కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని మష్రూమ్స్ కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను చూడండి. నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మట్టిలో నింటి వచ్చింటాయి కదండి మష్రూమ్స్, దానికోసమే కొంచెం మట్టి అంతా ఉంటుందండి. కానీ తింటే చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ కూర చేసుకొని తింటే బాగా కడుక్కోవాలండి. నేను 3-4 సార్లు కడుక్కున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కడుక్కున్న తర్వాత చూడండి మట్టి అంతా ఎట్లుంది దీనిలోన. చూడండి వేరే దాంట్లోకి వేసుకుంటున్నాను. బాగా నీటితో కడుక్కొని చేతితో బాగా కడుక్కోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: మసాలాకి తెల్లవాయలు, చెక్క, లవంగ, టమాటా, అల్లము, కొత్తిమీర కావాలండి. అంతా మిక్సీ గిన్నెలోకి వేసుకుందామండి. మసాలా రెడీ చేసుకుందాము. దీనిలోకి వచ్చి 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కోసుకొని పెట్టుకున్నానండి నేను పక్కన. గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి. బాగా వేయించాలండి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం దీనిలోకి మష్రూమ్స్ వేసుకుందామండి. చూడండి మష్రూమ్స్ వేసుకున్నాము. మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారము, పసుపు వేసుకుందామండి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి. వేసుకొని బాగా మగ్గాలండి మష్రూమ్స్. మనం దీనిలోకి వాటర్ ఏం వేసుకోము చూడండి, అయినా ఎంత బాగా వాటర్ వచ్చింది. చూడండి వాటర్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనకి వాటర్ కావాలంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. నేనైతే ఇట్లా గట్టిగా చేసుకున్నానండి. రోటీ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, వేడివేడి అన్నం లెగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి. చూడండి వేడివేడిగా రెడీ అయిపోయింది. నేనైతే గట్టిగా చేసుకున్నాను చూడండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి.